చిన్న ప్రార్థన చేసుకున్నాం. కృపా సత్య సంపూర్ణమైన దేవానికి వందనములు, స్తోత్రమైన స్తోత్రములు. పరిశుద్ధులైన పరిశుద్ధులు సర్వలోక రక్షకుడు తండ్రి, సర్వోన్నతుడు దివ్య కృపల ప్రేమామయుడు కృపామయుడు దయామయుడు వచ్చిన నీకు వందనములు, స్తోత్రమైన సందులు కృపణించి ఉండేది కదా మీరు నడిపించి బలపరిచి ఆదరించి అంతవరకు తోడేరుతున్నాం. ఏసీ అడిగి వేస్తున్నాం. ఈరోజు వాక్యం జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్తలో మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 18-19 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. ఆయన యెరూషలేములోకి వచ్చినప్పుడు పట్టణమంతయు మత్తయి సువార్త 21 అది కదా 18. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొనెను. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూసి వాని ఎద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. ఎందుకంటే ఆయన అంత ముందు రోజు అక్కడ యెరూషలేములో ప్రవేశించినప్పుడు ఆయన వచ్చినప్పుడు చాలా ఆహ్వానించుకున్నారు. అందరూ కూడా ఈత మట్టలు కానీ ఖర్జూర మట్టలు కానీ వారి బట్టలు కానీ అన్నీ వేసి ఆయనని ఎంత ఘనంగా స్వాగతం పొందుకున్నారు. కాబట్టి ఆ తర్వాత ఆయన దేవాలయంలో ప్రవేశించి బల్లలన్నీ పడగొట్టి వేసి అవన్నీ కూడాను కార్యాలు జరిగించిన తర్వాత సాయంకాలం సమయంలోని బెతనియా గ్రామానికి తిరిగి వెళ్ళారు. ఎందుకంటే విశ్రాంతి తీసుకోవడానికి. ఎందుకంటే ప్రభువుకి విశ్రాంతి ఇచ్చిన గ్రామం ఏదంటే బెతనియా గ్రామం. ఆ గ్రామంలో ఎవరున్నారు? మార్తా మరియమ్మలు ఉన్నారు. అక్కడే విశ్రాంతి. ఎందుకంటే ఎవరైతే ప్రభుని చేర్చుకుంటారో వారి ఇంటిలో ప్రభు ఎప్పుడు కూడా విశ్రాంతి తీసుకుంటారండి. ఆ సమయంలో ప్రభు అక్కడ విశ్రాంతి తీసుకోవడానికి ఎక్కడికి వెళ్ళారండి? ఆ గ్రామానికి, బెతనియా గ్రామానికి వెళ్ళారు. అక్కడి నుంచి ఉదయమే తిరిగి లేచి వస్తున్నప్పుడు ఆయన ఆకలి కొని ఆ పక్కన ఉన్నటువంటి కనపడినటువంటి అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చారండి. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూసి దాని ఎంతకు రాగా దాని ఎందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు కనుక దానిని చూసి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పాను. తక్షణమే అంజూరపు చెట్టు ఎండిపోయెను. శిష్యులు చూసి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకొని. ఎందుకంటే అంజూరపు చెట్టు అంటే అది ఇశ్రాయేలు చూపిస్తుంది. దేవుని కోసం ఫలించాలి. ఆ యొక్క ఇశ్రాయేలు ఎక్కడైతే నాటబడ్డారో ఆ నాటబడిన చోట ఇప్పుడైతే క్రైస్తవులే ఎక్కడైతే నాటబడ్డారో నాటబడిన చోట ఫలాలతోనూ ఎప్పుడు కూడా ఆకులు ఒకటే కాదండి, ఫలాలతోనూ ఎప్పుడు కూడా అందరికి ఉపయోగపడే విధంగా, అందరి ఆకలి తీర్చే విధంగా అక్కడ ఫలించాలండి. కానీ ప్రభు ఆ సమయంలో ఆకలి కొని ఉన్నారు, చూసేటప్పటికి ఆకులు మాత్రం బాగా వచ్చినాయండి. ఎందుకంటే నిజానికి ఆ సమయంలోనూ అంజూరపు కాయలు కాసే కాలం కాదండి. ఆ కాలం ఎప్పుడంటే ఏప్రిల్ నెలలో, ఈ నెలలోనే. ఆ సమయంలో అంజూర చెట్లు కాయలు కాయవు, కానీ ఆకులు చిగురిస్తూ అప్పుడే పూత మొదలు పడుతూ ఉంటుందన్నమాట. కానీ నిజానికి దేవుని నమ్ముకునే బిడ్డలు దేవుని సహాయంతో ఎప్పుడైనా ఫలించేవారిగా ఉండాలండి. అంటే లోకరీతిగా కాదండి, మన దేవుని సహాయంతోనే దేవునిలోనూ నిత్యము కూడా అనునిత్యము కూడా ఫలాలు ఇచ్చేవారుగా ఉండాలండి. ఎందుకంటే ఆయన సహాయంతో మనం ఏం చేసుకోవాలి? ఫలాలు ఇచ్చుకునేవారునే ఉండాలండి. అది లోక పద్ధతులు వేరు, దేవుని చిత్తం వేరే. దేవుని సహాయంతో ఏం చేయాలి? ఎప్పుడు కూడా ఫలాలకు ఇచ్చుకుని ఫలాలు ఫలించేవారునే ఉండాలి. మరి ఆత్మీయ ఫలాలు ఏమున్నాయి? అవన్నీ కూడా మనలో కనపడాలండి. అది లోకంలో ఉన్న వారి దప్పిక తీరుస్తాయండి, ఆకలి తీరుస్తాయి. అందుకే మనలో ఉన్న ఫలాలు ఏమిటి? ప్రేమ, సాత్వికము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, ఆశానిగ్రహము, ఇంకా ఉన్నాయి కదా, సాత్వికము, మొత్తం 9 ఉంటాయి. ఇవన్నీ కూడాను మనం ఉన్న చోట
మనం అందరికి కూడా దప్పిగా ఆకలి సమస్య తీర్చేవారునే ఉండాలి. అయితే ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం ఇవన్నీ కూడా ఫలాలు. ఆ ఫలాలు ఎందులో రావాలి? అక్కడ ప్రభు సిద్ధపరిచినటువంటి అక్కడ ఉన్న క్రైస్తవులు అంటే ఇప్పుడు మనలోనూ అదే విధంగా ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజల్లోనూ కనపడాలి. అది ప్రభువుకి అది ఎప్పుడు కూడా మనకి అది ఆ విధంగా ఇవ్వడం వల్ల తృప్తి కలిగే విధంగా ఉండాలి. అది దేవుడి చిత్తం నెరవేర్చే విధంగా ఉండాలి. కానీ ప్రభు వచ్చారు. ఆయన వచ్చి ఎందుకు వచ్చారైనా ఈ లోకంలో కార్యం జరిగించడానికి వచ్చారు. ఆ కార్యానికి సిద్ధపడిన రోజు ఆయన వెళుతూ ఉన్నప్పుడు అంటే తిరిగి యెరూషలేములోకి వెళుతున్నప్పుడు ఆయన ఆకలిగా ఉన్నప్పుడు ఆకలి తీర్చడానికి పక్కన ఉన్న చెట్టు వైపు చూస్తే అంజూరు చెట్లు ఏం కనపడుతున్నాయి? ఆకులు ఉన్నాయి. ఆకులు ఉన్నాయంటే కాయలు కూడా ఉండాలి. ఆకులు ఉన్నాయి అంటే ఆర్భటాలు ఉన్నాయి. మందిరాల్లో చూడండి ఎంతో ఆర్భటాలు చేస్తూ ఉంటాం. రకరకాల ఆర్భటాలు చేస్తాం. సంవత్సరాలు 2 సార్లు 3 సార్లు భోజనాలు పెట్టుకుంటాం, ఇంకా మీటింగులు పెట్టుకుంటాం, అన్నీ పెట్టుకుంటాం. రకరకాలుగా ఎన్నో ఉత్సవాలు చేసుకుంటూ ఉంటాం. కానీ అక్కడ లేని ఫలాలు ఏమిటండి? ఆ సంఘంలో లేనిది ఏమిటి? ఆత్మీయ ఫలాలు. ప్రేమ కానీ, సంతోషం కానీ, సమాధానం కానీ, దీర్ఘశాంతం కానీ, సాత్వికం కానీ, దయాళత్వం కానీ, మంచితనము కానీ ఇవన్నీ కూడాను ఫలాలండి. ఆ ఫలాలు ఎందులో ఉండాలి? ఆ అంజూరు చెట్టులో ఉండాలి. అది ఆకలి తీర్చాలి. అందరి ఆకలి కూడా తీర్చాలి. కానీ ఆకలి ఒకటే ఉన్నాయి, ఆర్భటాలు మాత్రం ఉన్నాయండి. కానీ ఏమున్నాయి వారిలోనూ? ఎందుకంటే మనలోనూ ఆత్మీయ ఫలాలు లేకపోతే ఇక వేరే విధంగా ఉంటాయి. ఇలా శరీర ఫలాలు ఏమున్నాయేమో ఇవన్నీ ఉన్నాయండి. ఇవన్నింటి గురించి మనం చూడాలంటే లోకాసువార్త 13వ అధ్యాయం చూడు, 1 నుంచి 5 వస్తున్నారు. పిలాతు కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడ ఉన్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? ఎందుకంటే యేసయ్య అక్కడికి వచ్చినప్పుడు అక్కడ శిష్యులు చెప్తున్నారు అన్నమాట. అది పిలాతు గలిలయులైన కొందరి రక్తాన్ని తీసుకుని వారి బలులలో కలిపి ఉండేను. ఎందుకంటే బలులు అక్కడ ప్రతి సందర్భంలో కూడా బలులు ఇస్తారు. పాప పరిహార బలి, శాంతికరమైన బలి, సమాధానకరమైన బలి అనే బలులు ఇస్తారు. ఆ బలుల రక్తంలోనూ కొంతమంది గలిలయుల యొక్క వారి సొంత రక్తాన్ని కూడా వారు కలిపారంటాడు. ఆ కలిపింది ఎవరు? వాళ్ళు పరిపాలించి పిలాతు. ఎందుకంటే యేసయ్య శిక్ష విధి చేతులు కడుక్కున్నాడు చూడండి, ఆయనే. మరి ఈ మాటను బట్టి ఆయన ఎటువంటి వాడు అని అవుతుందండి? ఈ పాపంలో నాకు పాల్పొంది లేదని ఆ చేయి కడుక్కున్నాడు. కానీ ఇక్కడున్న రాయబడింది ఏముంది? అక్కడ కొంతమంది రక్తాన్ని బలిలో రక్తంలో కలిపాడు. ఆ విషయాన్ని ఎవరికి చెప్తున్నారు? యేసయ్యకి చెప్తున్నారు. కొందరు ఆ సంగతి యేసుకు చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుతున్నారు. అదంటే ఎక్కడన్నానో ఓ దారుణం జరిగింది అనుకోండి, ఆ దారుణం జరిగినట్టు మనం ఏమనుకుంటామండి? అక్కడ వాళ్ళు ఏదో గట్టిగా పాపం చేశారు, అందరికీ దుర్మార్గంగా ఉన్నారు కాబట్టి ఆయన ముందు వచ్చినట్టు ఖచ్చితంగా అంటారు. ఆ సంఘటనలకు ఆరంభం మాత్రమే అండి. అంటే వాళ్ళకన్నా తక్కువ పాపం చేసిన వాళ్ళమేం కాదండి. మనం వాళ్ళకి ముందు వచ్చింది మన వెనకాల వస్తుంది. అది మనం చూసి మనం గుర్తించుకుని అక్కడ మారుమనసు పొందుకున్నాం అనుకోండి, మన దాకా కార్యం రాదు. ఆ కార్యం మన దాకా రాకుండా ఉండాలంటే అక్కడ మనలో ఏం రావాలండి? మారుమనసు. అది చూసి మనం బుద్ధి తెచ్చుకుని ఆ కార్యాలను మనలో తీసివేస్తే ఆ కార్యాలు మన దాకా రావండి. మనం ఎలాగ ఉన్నామనుకోండి, అలా నిన్న వచ్చిన వాళ్ళకి ఇవాళ మనకు వస్తుంది. ఆ కార్యం రేపొద్దున్న అదేవిధంగా మరొకరికి వస్తుంది. ఎందుకంటే ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలే స్థితిలోనే ఉన్నారు.
అందుకే ఎప్పుడు కూడా ఒకళ్ళు దుర్మార్గులుగా మనం చూడలేము. ఎందుకంటే వారికన్నా మనం కూడా ఎక్కువ దుర్మార్గులమేనే. ఎందుకంటే వాళ్ళు ఏముంటే ఆర్భాటాలు, దుర్మార్గాలు, ద్వేషాలు, మోసాలు, కలహాలు, ఆఖరి రక్తాలు కళ్ళ చూడటాలు, ఎన్నో రకాలు ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయండి, మన హృదయంలో కనపడకుండా ఉంటాయండి. ఆ సమయం వచ్చినప్పుడు అవన్నీ బయటపడుతూ ఉంటాయి. కాబట్టి మనం వారు దుర్మార్గులు కాబట్టి వారికి వచ్చిందని అనుకోవటం లేదు. అదే మాట ప్రభు అంటున్నారన్నమాట. వారు గలిలీ అందరికంటే పాపులని మీరు తలంచుకొచ్చున్నారా? కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మరియు సిలోనిలోను గోపురం పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురం ఉన్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? కారని మీతో చెప్తున్నాను నేను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశించుదురు. మారు మనసు అనేది చాలా ప్రాముఖ్యం అండి. మారు మనసును పొందుకుంటే ఖచ్చితంగా దేవుడు మన కోసం ఒక కొత్త జీవితాన్ని అనుగ్రహిస్తారు. ఎందుకంటే ఆ జరగబోయేటువంటి ప్రమాదాలు అంటే ఖచ్చితంగా వస్తాయండి. అన్నాడు సొదొమ గొమొర్రాలు ఎలాగొచ్చిందో అదేవిధంగా ఈ మధ్యన మన లాస్ ఏంజెల్స్ వచ్చింది చూడండి, అదే ఇటువంటి వాటిలో మనం చిక్కుకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనలో ఏం రావాలండి? మారు మనసు. అయ్యో మనం కూడా అలాగే ఉన్నాం కదా, మనం కూడా ఆ విషయంలో జాగ్రత్త పడకపోతే అలాగే నశించిపోతామని ఆ భయముతో అయినా సరే మారు మనసు పొందుకుని కొత్త జీవితాన్ని ఆరంభించుకునే వారు ఉంటే ఖచ్చితంగా రక్షించబడతాం. ఇంకా మనం అలాగ ఉన్నాం అనుకోండి, ఆ ప్రమాదంలో ఎవరు పడతారో మనమే పడతామండి. ఇంకా ముంచదు, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశించురు. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుషునికి ద్రాక్ష తోట అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏది దొరకలేదు. అదేవిధంగా ప్రభు కోసం ఇక్కడ ఆయన అంజూరపు చెట్టు దగ్గరికి వస్తే ఆయనకి ఏమీ దొరకలేదు. కానీ ఏమున్నాయి ఆ మాట ఇక్కడ మీరు చదవండి. ఇక్కడ హెచ్కేల్ గ్రంథంలోను 18వ అధ్యాయంలో 24 నుంచి చదవండి. అయితే నీతిపరుడు తన నీతిని విడచి పాపము చేసి దుష్టులు చేయు క్రియలన్నిటి ప్రకారము జరిగించిన ఎడల, ఎందుకంటే ఇది అందరూ ఆలోచించవలసిన విషయమే. మన రోజు కూడా నీతిమంతులుగా మనం ప్రార్థనలో ఉండి దేవునిలో ఉండి వాక్యానుసారం జీవిస్తున్నవారు. కానీ మనం వాక్యాన్ని పక్కన పెట్టేసి దేవుని పక్కన పెట్టేసి మన నీతిని పక్కన పెట్టేసి మనం ఒక దుర్మార్గంగా మనం ప్రవర్తిస్తే అంతకుముందు జరిగించే నీతి మనం రక్షిస్తుందండి. అయ్యా ఇన్నాళ్ళు మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాము, ఇన్నాళ్ళు నేను నమ్మకంగా ఉన్నాము, ఏదో పొరపాటు జరిగిపోయింది, ఈ కార్యం మేము చేసేసాము కాబట్టి ఆ పనులను బట్టి దీన్ని కసి నువ్వు క్షమించు అంటే ఆ పాపం పోతుందా? అదే మాట ప్రభు చెప్తున్నారు. ఒక నీతిమంతుడు కనుక తన మనసు మరలుకొని అంటే ఆశపడి పాపము చేసి ఆ పాపం కోసం మరణం పొందకుండా ఉంటాడా? ఏమాత్రం సాధ్యం కాదండి. అంతకుముందు జరిగించే నీతి క్రియలు ఏవి కూడా అసలు జ్ఞాపకం రావండి. ఇంకా ముంచదు, నీతిని విడిచి పాపము చేసిన ఎడల ఆ మనుషులు ఏ క్రియలు అన్నిటి ప్రకారము జరిగించిన ఎడల అతడు బ్రతుకున అతడు చేసిన నీతి కార్యములు ఏ మాత్రమును జ్ఞాపకములోనికి రావు. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణము నొందును. ఇల్లుతున్న మార్గంలోంచి దారి తప్పామంటే ఫలితం ఎవరు అనిపించాలండి? మనమేనే.
అయ్యా ఇన్నాళ్ళు మార్గంలో ఉన్నాం కదా, ఈ చివరి కదా మేము తప్పింది అంటాం లేదండి. అంతమ వరకు కూడా మనకు కలిగి ఉన్నదాన్ని ఏం చేసుకోవాలండి? గట్టిగా పట్టుకుని భద్రంగా కాపాడుకోవాలండి. ఎక్కడన్నా మన మార్గం తప్పొచ్చు, తప్పుకోకుండా ఉండాలంటే ఎప్పుడు కూడా మన దృష్టి దేని మీద ఉండాలి? అటు ఇటు చూడకూడదండి, మార్గంలోనే ఉండాలండి. ముక్కు సూటిగా మనం మార్గంలో నిలవాలి. కానీ ఆ సమయంలో మన నీతిని విడిచిపెట్టేసి కేవలం ఆ యొక్క క్షణికం కోసం, ఎందుకంటే ఆ యొక్క అవసరం కోసం మన నీతిని విడిచిపెట్టేస్తే మన నీతి మనం రక్షించదండి. ఖచ్చితంగా ఆ సమయంలో మనం చేసిన దాన్ని బట్టే శిక్షను అనుభవించవలసి వస్తుంది. ఎందుకంటే దేవుని దగ్గర పక్షపాతం లేదండి. నా వాళ్ళు మా వాళ్ళు అని ఆ పక్షపాతం ఉండదండి. ఉన్నది ఉన్నట్లుగా చూసే దేవుడు. ఇంకా ముంచదు. అయితే యెహోవా మార్గమును న్యాయము కాదని మీరు, ఎందుకంటే వాళ్ళు అంటారు చూడండి, అయ్యా ఇన్నాళ్ళు నీరు నడుచుకున్నాం కదా, ఏదో బతకడానికి ఏదో చిన్న ఈ కార్యం చేస్తే నువ్వు మమ్మల్ని శిక్షిస్తావా? నీ మార్గం మంచిది కాదు, నీ మార్గం మంచిది కాదు మీరు చెప్తూ ఉంటారు. ఆయన మార్గం మంచిది కాదా, మన మార్గం మంచిది కాదా? చదవము అక్కడ. యెహోవా మార్గము న్యాయము కాదని మీరు చెప్పుచున్నారే, ఇశ్రాయేలులారా నా మాట ఆలకించుడి, నా మార్గము న్యాయమే. ఎందుకంటే అక్కడ మనం సృష్టించింది దేవుడేనే, అంతేకాదండి. దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికే మనం సృష్టించారు. ఇప్పుడు మన ద్వారా ఏం జరగాలి? దేవుని ఉద్దేశం నెరవేరాలి. దేవుని ఉద్దేశం నెరవేర్చకుండా మన సొంతంగా మనం పనులు చేసుకుంటూ వెళితే అక్కడ మన యజమాని ఏమాత్రం క్షమిస్తాడండి? ముందు దేవుని చిత్తం తెలుసుకోవాలి, చిత్తంలో నడుచుకునే వారిని ఉండాలి. అలా ఉండకుండా మన ఇష్టానుసారంగా నడుచుకుంటే ఆయన ఎలా క్షమించగలుగుతాడు? ఆయన వచ్చారు, అంజూరు దగ్గరికి వచ్చారు, కానీ అంజూరు పెట్టి ఎందుకు వేసుకున్నారండి ఆయన? కాయలు కాయాలి, నలుగురు ఆకలి తీర్చాలి. కానీ అది తను చేయవలసిన పని మానేసి ఆకులు మాత్రం ఇస్తున్నాయి. ఆకులు అంటే ఏమిటి? అందరూ చూసే విధంగా దృష్టి కలిగి ఉంటారు అన్నట్టు. ఆకులు ఎక్కువ ఉన్న మొక్కమే చూస్తారు కదండి. అలాగే క్రైస్తవుడు కూడా అలాగే ఉన్నాడు అనుకోండి, ఆర్భాటాలతోనూ ఆకర్షణలతోనూ కాలం అంతా గడిపేసి దేవుడికి వచ్చిన ఫలాలు ఇవ్వకుండా ఉంటే ఆవిడ ప్రభుకి ఏమొస్తుంది? ఆగ్రహం వస్తుంది. ఆగ్రహం వస్తే ఖచ్చితంగాను శిక్షణ తీసుకొస్తాడు. ఈ విషయం అదే జరుగుతుంది అక్కడ. నమ్మకంగా ఉన్నవాడు ఎప్పుడైతే దారి తప్పాడో ఆ దారి తప్పిన విధానాన్ని బట్టే శిక్ష పొందుకున్నాడు. కానీ నమ్మకంగా లేనివాడు దారిలోకి వస్తే దేవుడు సంతోషంతోనూ శిక్షలోంచి విడిపిస్తాడు. ఈ రెండు మర్చిపోకూడదు. ఎన్ని రోజులు కూడా నమ్మకంగా లేనివాడు ఆ సమయంలో దేవుని మాటను బట్టి నమ్మకంలోకి వచ్చి ఆయన దాని తప్పును తెలుసుకుని మళ్ళీ మంచి మార్గంలో నడిస్తే దేవుడు శిక్షిస్తాడా లేకపోతే రక్షిస్తాడా? ఖచ్చితంగా రక్షిస్తాడు. ఎందుకంటే పాత జీవితాన్ని ఆయన ఏమాత్రం మర్చిపోతాడు, కొత్త జీవితాన్ని దేవుడు ఇస్తాడు. ఈ భేదాన్ని మనం చూసుకోవాలండి ఎప్పుడు. అయ్యో ఇన్నాళ్ళు మేము నమ్మకంగా ఉన్నాం కదా, ఈ ఒక్క తప్పు కాయలేవా? తప్పు తప్పేనే. పాపం అనేది పాపమే. పాపాన్ని విడిచిపెడితేనే దేవుడు క్షమిస్తాడు. కానీ పాపంతో జీవిస్తే దేవుడి క్షమాపణ ఉండదండి. ఆయన అంటున్నాడు చూడండి, ఇంకా ముందు లోకసువార్తలు చదువు. ఒక మనుషుడికి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఉండెను, నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతక వచ్చుతున్నా. యేసయ్య సేవకాలం ఎంత అండి? 3 సంవత్సరాలు. 3 ఏండ్ల నుండి ఈ అంజూరపు చెట్టున
ఇశ్రాయేలు పట్టణం అంతా తిరిగారు, గలిలీ పట్టణం అంతా తిరిగారు. ఫలాలు అనేది ఎక్కడ కనపడలేదు. ఇశ్రాయేలు పట్టణంలో ఫలాలు కనపడలేదండి. అప్పుడు గలిలీలోకి వెళ్ళారు, అన్య జనాంగానికి రక్షించడానికి వెళ్ళారు. ఫలాలు లేవు. మరి ఫలాలు లేకపోతే ఆ భూమిని వ్యర్థంగా ఆయన ఎందుకు విడిచిపెడతారండి? ఏది వ్యర్థంగా ఉండడానికి వీల్లేదండి. దేవుడు ఏ ఉద్దేశంతో దానిని ఆయన సృష్టించారో ఆ ఉద్దేశం నెరవేర్చకపోతే ఆ స్థలంలోంచి దాన్ని తీసివేసి అగ్నిలో పడవేయబడుతుందండి. ఆ స్థలాన్ని వేరొకరికి ఇస్తారు. అది అందరి వల్ల కూడా జరుగుతుందండి. ఎందుకంటే దేవుడు మనం రక్షించాడు. మన దేవుడు ఎందుకు రక్షించారైనా, ఏ ఉద్దేశంతో రక్షించారు? ఆ ఉద్దేశానికి మనం నెరవేర్చకపోతే మన స్థానం మరొకరికి వెళ్తుంది. అంతేగాని పక్కన పెట్టండి. ఈ స్థానం మనకి ఇచ్చారు కానీ మనం నెరవేర్చలేదు. దాన్ని ఈ స్థానంలో తీసివేసి మరొకరికి ఇస్తారు. అలా ఇవ్వటం కూడా న్యాయమేనండి. ఎందుకంటే భూమి ఎవరిది? దేవుంది. ఆ భూమి ఎందుకు ఇచ్చారు? ఫలించండి అని. కానీ ఫలించడం మానేసి ఆకులు మాత్రం ఇస్తే ఆ భూమి ఎందుకు వ్యర్థం అవ్వాలి? కాబట్టి ఆ మొక్కను నరికివేసి అగ్నిలో పడవేసి దాని స్థానంలోనూ వేరొక మొక్కను నాటుము. ఇది ఆయన రాగానే ఆజ్ఞ ఇచ్చారండి. కానీ అక్కడ తోటమాలి ఆయన బతిమాలుతున్నాడండి. అయ్యా 3 సంవత్సరాలు ఆగావు కదా, ఈ 1 సంవత్సరం ఆగు, ఫలిస్తుంది. ఎందుకంటే నేను ముందు గొప్ప తవ్వుతాను, ఎరువు వేస్తాను, నీరు పెడతాను, ఈ సంవత్సరం అంతా కూడా చూద్దాం. అప్పుడు ఇవ్వకపోతే అప్పుడు నువ్వు చెప్పినట్టుగా చేద్దాం, ఈ 1 సంవత్సరం ఆగు అని బతిమాలు. మరి ఈ ప్రార్థన దేని సూచిస్తుందండి? ఒకసారి మనం ఇక్కడ నిర్గమాకాండం 32 చూడము. కావున నీవు ఊరకుండము, నా కోపం వారి మీద మననిమ్ము, నేను వారిని కాల్చివేసి నేను గొప్ప జనాంగంగా చేస్తును మోషేతో చెప్పగా, మోషే తన దేవుడిని యెహోవాను బతిమాలుకుని, యెహోవా నీవు మహిమ శక్తి వలన, బాహుబలం వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా ఆయన కొండలలో వారు చంపునట్లుగా, వారు నశింపజేయనట్లుగా ఇందుకోసమే వారు తీసుకొచ్చేవని ఐగుప్తీయులు ఎందుకు చెప్పుకోవాలి? ఈ కోపాగ్ని నుండి మరలుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చెయ్యక దాన్ని గూర్చి సంతాపపడుము. మోసే చేసిన ప్రార్థన. ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఆయన కోపపడినందుకు ఆయన పశ్చాత్తాపడ్డారు. అంటే దేవుడు కోపాన్ని సరాల్సింది ఏదండి? ప్రార్థనే. అదే తోటమాలు ఏం చేశాడు? ఈ సంవత్సరం కూడా ఆపండి అయ్యా అంటే మరి కొత్త ఆయుష్ ఇస్తున్నారు. అంటే ఈరోజు దేవుడు పరిశీలిస్తే మనల్ని ఆ సమయంలోనూ అక్కడ ఉన్నటువంటి ప్రధాన కాపరేటర్ ఏసై ఏం చెప్తున్నారండి? ఈ రోజు కూడా ఉండనండి అయ్యా, మరొక రోజు ఇవ్వండి అయ్యా. అది ఫలిస్తారేమో చూద్దాం. ఆయుష్ ఇది పెంచుకుంటే వెళుతున్నారు. మరి దాన్ని మనం సద్వినియోగం చేసుకున్నాం అనుకోండి, ఫలాలు ఇచ్చామనుకోండి, ఖచ్చితంగా మనం దీర్ఘాయుస్తో మనం ఖచ్చితంగా ఉంటాం. అంటే ప్రార్థన అనేది సేనా ప్రాముఖ్య. నాయకుడు ఎప్పుడు కూడా ప్రార్థన చెయ్యాలి. అదే సంఘం ఏం చేయాలండి? సంఘం ప్రార్థన చెయ్యాలి. సంఘం ప్రార్థన చేయకపోతే ఖచ్చితంగా దేవుని ఉగ్రత వస్తుంది. దేవుని ఉగ్రత సల్లార్చేది సంఘం ప్రార్థనే. అందరి కోసం కూడా ప్రార్థించేవారునే ఉండాలండి, ప్రార్థన చెయ్యాలండి. ఇప్పుడు మోసే ప్రార్థన అక్కడ ఇశ్రాయేలు ప్రజల ప్రాణాలను నిలిపింది. అదే కానీ ఆయనగా ఆ ప్రార్థన చేయకపోతే అందరితో కాల్చివేస్తా అన్నారే. 106 కీర్తన 23వ వచనం చదువు.
అప్పుడు ఆయన నేను నేను వారిని నశింపచేతును నేను. అయితే ఆయన వారిని నశింపజేయకుండానట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొని మోసే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. హల్లెలూయా. మరి మనం ఏం చేయాలి? అంటే మరి ఆయన స్థానం మనకి ఇచ్చారండి. ఆ మోసే చేసిన ప్రార్థన, అదే తోటమాల చేసిన ప్రార్థన, అలాగే సంఘం కూడా చెయ్యాలి. సంఘం సహకారంగా ఆ చెయ్యకపోతే లోకంలో వచ్చేటువంటి అవన్నీ కూడా మన ముందు కూడా వస్తాయి. ఎన్నో మన టీవీలో చూస్తాం, ఎన్నో వార్తల్లో వింటామండి. అయ్యా అది అక్కడ ఘోరాలు జరిగి ఇక్కడ ఘోరాలు జరిగింది. ఆ ఘోరం అక్కడతో ఆగదండి. అది మన దాకా రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా దేవుని కోపం చల్లార్చాలంటే ప్రార్థనే. అదే ఒక అవకాశం ఇవ్వండి. ఈ రోజైనా మార్పు వస్తున్నాం చూద్దాం, ఒక అవకాశం ఇవ్వండి అని ఏం చేయాలి? ప్రార్థించేవారునే ఉండాలి. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం అండి. మోసే అడ్డుపడకపోతే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా నశించిపోయేవారండి. అందుకే ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం అండి. అందుకే ఆ తోటమాలి చూడండి, ఒక్క సంవత్సరం ఇమ్మన్నందుకు ఆ అంజూరపు చెట్టుకి 1 సంవత్సరం ఆయుష్ పెరిగింది. ఇంకా ముందుకు వెళ్దాం. కీర్తన 72 కీర్తన 18 వస్తుంది చూడము. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చెయ్యువాడు. ఆయన మహిమగల నామము నిత్యము స్తుతించబడును గాక. హల్లెలూయా. మనం ఫలించాలండి. కేవలం మనం ఆలోచించలేదంటే మన కుటుంబాలు ఫలిస్తే చాలు అనుకుంటాం. కానీ మనం దేనికోసం ఫలించాలండి? దేవుని కోసమే. మనం సృష్టించబడింది దేవుని కోసమే, ఆయన ఆరాధించడం కోసమే. నా స్తుతులను ఘనత చేయటానికే నేను వీరిని, ఆ మాట కూడా మా కీర్తనలో ఉంటుందండి. ఆ నామాన్ని గణపరచడం కోసమే, ఆయన స్తుతించడం కోసమే మనం నిర్మించారు. ఆ నామాన్ని స్తోత్రించడానికి కోసమే. కానీ అవన్నీ మనం మానేసి కేవలం మన గురించి మనం ఆలోచిస్తే, అంజూరపు చెట్లుగా ఆకులు మాత్రం ఉండి ఫలాలు లేకపోతే, ఆయన ఆశించింది మనం ఇవ్వలేకపోతే, ఏదో క్షేమంలో మన ఆయన దర్శిస్తారు. దర్శించినప్పుడు ఖచ్చితంగా ఆ తోటమాలకి ఏమిస్తారండి? ఆ మొక్క తీసేసి వేరే ఒక మొక్కను నాటుము. దేవుడు ఎప్పుడు కూడా అందరూ దర్శించేవారే. అక్కడ జాగ్రత్త పడవలసింది ఎవరు? కేవలం మనమేనే. ఆ యేసు శిష్యులు అందరూ చూసారు, ఆశ్చర్యపోయారు. ఏడి నువ్వు మాట మాత్రం అనేటప్పటికే అంజూరపు చెట్టు మాడిపోయింది. ఎందుకంటే దేవుడు ఒక మాట అన్నారంటే అది ఖచ్చితంగా వెంటనే ఖచ్చితంగా నెరవేరుతుంది. అందుకే ప్రార్థన ద్వారా మనం ఆయనలో మేలు పొందుకునే వారమే ఉండాలి. దేవుని ఉద్దేశాన్ని తెలుసుకోవాలి. ఉద్దేశ ప్రకారంగా జీవించామనుకోండి, ఆయన ఎరువు వేస్తాడో, నీరు కడతాడో, అవసరమైతే గొప్పు కూడా తవ్వుతాడు. గొప్పు తవ్వి ఎరువు వేసి నీరు కట్టి ఫలాల కోసం ఎదురు చూసేవారుగా ఉంటారు. అదే ఏసే చేసే పరిచర్య. నేను సేవ చేయడానికి వచ్చాను కానీ చేయించుకున్నట్టుకు రాలేదు. అదే మాట ప్రభు అన్నారు. 1 సంవత్సరం ఉండేవండి అయ్యా, ఖచ్చితంగా నేను గొప్పు తవ్వుతాను, ఎరువు వేస్తాను, నీళ్ళు కడతాను. అంతగా రాకపోతే, ఫలాలు రాకపోతే అప్పుడే నరికేద్దాం, అప్పుడే అగ్నిలు వేసేద్దాం. కానీ ఈ 1 సంవత్సరం ఖచ్చితంగాను నువ్వు దయ చూపి విడిచిపెట్టాలి. అందుకే యజమాని చిత్తం ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి కాపరికి పూర్తి చేయవలసిందేని. కానీ యజమాని చిత్తాన్ని కూడా మార్చేది ఏమిటి? ప్రార్థనే.
ఒక అవకాశం ఇవ్వండి అయ్యా, నేను ఖచ్చితంగా నీ పని చేస్తాను అని మనం బతిమాలుకున్నాం అనుకోండి, ప్రభు వద్ద నుంచి మనకు మళ్ళీని నూతన ఆయుష్ వస్తుంది. ఆయన ఆదరణ అనేది ఆయన కృపాసత్య సంపూర్ణుడండి. ఆయన కోపం ఎంతసేపు ఉంటుంది అంతేనండి. ఆ సమయంలో కోపం వచ్చింది, ఆజ్ఞ ఇచ్చారు, కానీ వెంటనే ఆయన అయ్యా నువ్వు తొందరపడ్డావని చిన్న ప్రార్థన చేసేటప్పటికి ఆ కోపం పోయి అంజూరు చెట్టు కొత్త ఆయుష్ని ఇచ్చారు. అంజూరు చెట్టు అంటే మనమేనే. మనం దేవుణ్ణి ఫలించలేకపోతున్నాం, కానీ ఫలింపజేసే విధంగా దేవుని మీద ఆనుకున్నాం అనుకోండి, దేవుడి సహాయం తీసుకున్నాం అనుకోండి, ఫలాలు అనేవి దేవుడు మనకు అనుగ్రహిస్తారు. ఫలాలు ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. అందుకే దేవునికి లోబడే మనసు మనకు ఉండాలి. ఎందుకంటే ఆత్మీయ ఫలాలు అనేది చాలా ప్రాముఖ్యమైనది. కేవలం రక్షణ ఒకటే కాదండి, ఆ రక్షణతో పాటు మనలో ఉండవలసింది ఏమిటి? ప్రభు ఆకలి తీర్చేవారునే ఉండాలి. ఆకలి అంటే ఏమిటి? ఆయన ఇక్కడ మళ్ళీ ఎందుకు పెట్టారో ఆ ఉద్దేశం నెరవేరాలి. అంటే దేవుని ప్రేమ మనం ఎక్కడ పెట్టారో అక్కడ కనబరుచుకునేవారునే ఉండాలి. దేవుని ప్రేమ కనపడాలి. ఖచ్చితంగాను మనలో ఎవరిని చూడాలండి? యేసయ్యను చూసే విధంగా ఆయన చిత్తాన్ని నెరవేర్చుకునేవారునే. అప్పుడు దేవునికి ఘనత మహిమ ప్రభావాలు వస్తాయి. ఆ విధంగా నడిపించాలని ఏం చేయాలి? ప్రార్థన చేసి ముందుకు వెళ్ళేవారు.